మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు సామెతల గ్రంథము 11వ అధ్యాయం 28వ వచనం. ధనమును నమ్ముకున్నవాడు పాడైపోవును, నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుదురు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధనం కనీసం నీ ఆరోగ్యాన్ని కూడా కాపాడలేదు తెలుసా? అలాగైతే కరోనాలో అంతమంది ధనవంతులు చనిపోయే వాళ్ళే కాదు, ధనం నీ ప్రాణాన్ని కాపాడలేదు. అలాగైతే ఎంతోమంది డబ్బున్న వాళ్ళు ఆత్మహత్యలు చేసుకొని వారి ప్రాణం విడిచిపెడుతున్నారు. వారి ధనం వారి ప్రాణాన్ని కాపాడలేదు, వారి ధనం వారి ఆరోగ్యాన్ని కాపాడలేకపోయింది. దేవుని బిడ్డలారా, ధనాన్ని నమ్ముకుంటే పాడైపోతాడు. అదే దేవుడిచ్చిన పనిని నీతిగా నిజాయితీగా నీవు చేస్తే నీతిమంతులు చిగురాకు వలె వృద్ధి నొందుతారు. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా దేవుడిచ్చిన పనిని నమ్మకముగా నీతిగా నిజాయితీగా నీ పనిలో నీవు ఉండి చిగురాకు వలె వృద్ధి నొందాలని దేవుని పేట మనవి చేసుకుంటున్నా. ఎప్పుడు కూడా ధనాన్ని నమ్ముకోకండి, దేవుడిచ్చిన పనిని నమ్మండి, అందులో నమ్మకంగా ఉండండి. నీతి నిన్ను కాపాడుతుంది. దేవుడు నిన్ను రక్షించేవాడే అంటున్నాడు. దేవుడు నిన్ను వృద్ధి కలగజేసేవాడే అంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ధనం మీద నా ఆశను చంపేసి నీతి మీద నిజాయితీ మీద నీ ఆశను పెట్టి నీవు నీతిగా బ్రతికితే దేవుడే నిన్ను వృద్ధి కలగజేస్తాడు. ఆమేన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. తెలుసో తెలియకో ధనం మీద మా ఆశలు మా ప్రాణం వెంబడిస్తుందేమో, అయితే ధనం కాపాడదని తెలుసుకున్నాం. అయితే నైనా నీతిగా నిజాయితీగా నీవిచ్చిన పనిలో నమ్మకముగా ఉండి చిగురాకు వలె వృద్ధి నొందుటకు నీవే మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.